ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రైపాడ్ పెట్టాను కాబట్టి నేను తిప్పించి పెట్టేశానండి. అందుకోసం సో లెటర్స్ బుక్స్ ఎలా కనిపిస్తున్నాయంటే ఏదో తమిళ్ సంథింగ్ వేరే అదర్ లాంగ్వేజ్ ఉంటాను సో అలా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈసారి ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం అయితే నేను కరెక్ట్గానే పెడతానండి. ఫ్రెండ్స్ ఇవైతే బుక్స్ అయితే ఇవ్వండి, నేను ఆల్రెడీ చూపించాను చాలాసార్లు. సో ఇవే బుక్స్ ఫాలో అవుతున్నాను. ఇంకా షైన్ అవి కూడా చూపిస్తా చూడండి. ఇది 6 months మ్యాగజైన్ అనమాట. ఇది ఆగస్ట్ మంత్, జూలై, సెప్టెంబర్, జూన్ మంత్. ఫ్రెండ్స్ ఇవైతే షైన్ ఇండియా అయితే మనకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ వేస్తారండి. లేదంటే బుక్ షాప్లో అయినా పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే కంపల్సరీ కావాలండి, ఎందుకంటే మనం ఏపీ హైకోర్టుకు చూసాం కదండి, 1 year ముందు నుంచి కూడా అడిగారు. కాబట్టి ఈ 1 year అయినా కంపల్సరీ ఉంటే బెస్ట్ అనేసి నేను ఈ బుక్స్ అయితే పర్చేజ్ చేశాను. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే బుక్స్ అయితే కొంచెం వేరేగా అయితే నేను పెట్టేశాను అది, కాబట్టి కొంచెం వేరేగా కనిపిస్తుంది, కరెక్ట్గా కనిపించడం లేదు. నెక్స్ట్ వీడియో నుంచి కరెక్ట్గా పెట్టి తీస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్ కూడా అందరూ బాగా రాశారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను కూడా బాగానే రాశానండి. సో 50-50 ఛాన్సెస్ అనమాట. సో రావచ్చు, ఇంకా రాకపోవచ్చు, చెప్పలేము ఇంకా. సో అందుకోసం దాని తర్వాత ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి, వస్తే హ్యాపీ, రాకపోతే మళ్ళీ ఏం చేయాలనేసి మళ్ళీ అగైన్ రీస్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే టైం టేబుల్ వేసాను. సో ఇప్పటి నుంచి మళ్ళీ నేను ఒక 6 months కరెక్ట్గా టైం పెట్టుకుంటున్నాను. ఈ 6 months బాగా కంటిన్యూగా చదవాలి. ఈసారి ఏ జాబ్ వచ్చినా జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో నేను టైం టేబుల్ స్టార్ట్ చేశానండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టాను కాబట్టి ఇవి దగ్గర నుంచి కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. కనిపించకపోతే మళ్ళీ టైం టేబుల్ మీకు వచ్చి నేను ఫోటో పెడతానండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు వీలైనంత వరకు నేను డైలీ నేను ఏం చదువుతున్నాను, నా టైం టేబుల్ ఏంటి అనేసి మీకు వీడియోస్ తీసి చూపిస్తున్నాను. ఇంకా ఒకవేళ పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఆ రోజు అయితే చెప్పలేనండి, బట్ ఆ రోజు ఏదో ఒకటి పోస్ట్ కానీ ఏదో ఒకటి చేస్తానండి. కంపల్సరీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ మీకు కనిపించకపోతే నేను మళ్ళీ ఫోటో పెడతాను కదండి, వాళ్ళు కూడా చూపిస్తాను. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎలాగో ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అయ్యాం కాబట్టి సో కరెంట్ అఫైర్స్ మనకు ఆల్రెడీ కొంచెం గ్రిప్ ఉంటుందండి. కాకపోతే నేను మళ్ళీ ఇయర్ వైజ్ తీసుకున్నటువంటిది. ఇది 6 months కరెంట్ అఫైర్స్ అనమాట. నేను షైన్ ఇండియా మాత్రం నేను ఫాలో అవుతున్నాను. ఇది 6 months. ఫ్రెండ్స్ చూడండి ఇది బుక్. సో మళ్ళీ నేను చూపిస్తానండి. ఇది షైన్ ఇండియా వచ్చి 6 months కరెంట్ అఫైర్స్. మనకు డిసెంబర్ నుంచి ఉంటుంది అనుకుంటా, డిసెంబర్ టు మే వరకు ఉంటుంది. 6 months అనమాట, 2025. దీని తర్వాత జూన్ కరెంట్ అఫైర్స్ అనమాట, మంత్లీ మ్యాగజైన్. ఫ్రెండ్స్ ఇది జూన్, ఇది జూలై మంత్లీ మ్యాగజైన్ షైన్ ఇండియానే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఆగస్ట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చి సెప్టెంబర్ అనమాట. సో నేను ఈరోజు వచ్చి సెప్టెంబర్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఒక 2 days అనుకుంటున్నానండి. చూడాలి ఎలా టైం అడ్జస్ట్ అవుతుందో, ఫస్ట్ టైం కదా చూడాలి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే నేను సెప్టెంబర్ మంత్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇండియన్ జాగ్రఫీ కానీ తీసుకుంటే ఫ్రెండ్స్ నేనైతే ఓల్డ్ బుక్సే ఫాలో అవుతున్నాను, ఎందుకంటే ఇంతకుముందు అన్నీ చూశాను. సో వాటన్నిటికంటే ఇదే బెస్ట్ అనేసి సో ఈ బుక్సే నేను ఫాలో అవుతున్నాను. ఇందులో వచ్చి నేను చూస్తున్నది విన్నర్స్ అండి. లాస్ట్ టైం నేను వీడియోస్లో చూపించాను మీకు విన్నర్స్. సో ఇదైతే న్యూ ఎడిషన్ కాదండి, సెకండ్ ఎడిషన్. ఇందులో ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ యూనిట్ అనమాట, భారతదేశ ఉనికి విస్తరణ. సో ఇదైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు. టుడే టార్గెట్ అనమాట అది. ఇంకొచ్చి పాలిటీలో మనకు 12 parts ఉన్నాయి కదండి. సో అందులో వచ్చి ఫస్ట్ పార్ట్ అనమాట, అందులో 2 తీసుకుంటున్నాను. చారిత్రక నేపథ్యం ఒకటి, ఇంకోటి రాజ్యాంగ రచన. సో ఈ 2 అనమాట. ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను సెల్ ఫోన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, మామూలుగా అయితే నేను సెల్ ఫోన్ దగ్గర నుంచి చూపిస్తూ ఉంటాను. ఈసారి ట్రైపాడ్ పెట్టానండి. సో దగ్గర నుంచి లెటర్స్ కనిపిస్తాయి లేవో తెలియట్లేదు, ఒకసారి చూస్తే తెలుస్తా తర్వాత. నెక్స్ట్ వచ్చి భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ అనమాట. ఇది కూడా మోడర్న్ తీసుకుంటున్నాను. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వచ్చి నేను తీసుకున్న టాపిక్స్ ఈరోజు వచ్చి యూరోపియన్స్ రాక, నెక్స్ట్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. సో ఈ 2 topics ఈరోజు కంప్లీట్ చేయాలనేసి టార్గెట్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టార్గెట్ వచ్చి కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్, అండ్ ఇండియన్ హిస్టరీ ఉంది, ప్లస్ పాలిటీ ఉంది, జాగ్రఫీ ఉంది. ఇది సచివాలయంకి వచ్చి ఇంకా మనకు నోటిఫికేషన్ రాలేదు, బట్ కాకపోతే దేనికైనా మనకి ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. జాగ్రఫీ వచ్చి ఏపీ అండ్ ఇండియన్ ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ ఉంటుంది, ఎకానమీలో కూడా ఏపీ అండ్ ఇండియన్ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ రీజనింగ్ అంట, సైన్స్ అండ్ టెక్నాలజీ,
ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇవి స్టార్ట్ చేస్తున్నాను. ఈ టైం పట్టి నేను తర్వాత మ్యాథ్స్ కూడా యాడ్ చేస్తానండి. రీజనింగ్ కానీ మెంటల్ ఎబిలిటీని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అర్థమెటిక్ అంటారు కదా, సో అది స్టార్ట్ చేస్తాను. చూస్తాను ఈరోజు టైం టేబుల్ పట్టి, అంటే నాకు టైం ఎంత అడ్జస్ట్ అవుతుంది ఏమి చూసి ఇంకా మ్యాథ్స్ కూడా యాడ్ చేస్తానండి. ఫ్రెండ్స్ ఈసారి అయితే కరెక్ట్ సిన్సియర్గా అయితే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఏమీ లేదు, ఒకటే సోర్స్ తీసుకుని దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసి అవే చేస్తాను అంతేనండి. ఫ్రెండ్స్ ఇంకా ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటున్నారు కదా, సో వస్తుంది. ఒకవేళ ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైనా బుక్ వచ్చి కొంతమంది విజేత అంటున్నారు, బట్ ఇంకా నేను చూడలేదండి విజేత కానీ. లేదంటే ఒకవేళ ఆ టాపిక్ వరకు ఏదైనా ఆన్లైన్ కోర్స్ ఉంటేనా తీసుకోండి ఫ్రెండ్స్, తెలియదు, నేనైతే కరెక్ట్గా చెప్పలేను. సో మీరు చూడండి, ఏదైనా ఫ్రెండ్స్ బుక్స్ అయినా సరే ఏదైనా సరే మీకు ఏదైతే అర్థమవుతుందో, మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అదే బుక్ తీసుకోండి. వేరే ఏవి వద్దండి, నేను కూడా అదే డిసైడ్ అయిపోయాను. ఈసారి వేరే అయితే ఏది వద్దు, ఏదైతే తీసుకుంటానో దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయాలి, అదే అండి టార్గెట్ ఫ్రెండ్స్. ఈ టైం టేబుల్ అయితే మీకు దగ్గర నుంచి ఒకసారి ఫోటో పెట్టాను. డైలీ అయితే నేను రాసాను. ఇక్కడైతే డేట్ కూడా వేసానండి, కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు. ఇది చూడండి, ఇక్కడ 11th అనమాట. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 11th అని వేసాను. రాసి ఫోటో పెడతాను నేను ఒకసారి, చూస్తాను. ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చి సచివాలయం ఇంకా పేపర్ ఇది ఉంటుంది కదండి, ఏంటది డిజిటల్ అసిస్టెంట్. సో చూద్దామండి, అది ఓల్డ్ బుక్ అయితే నేను పడేశాను. ఈసారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే వస్తుంది కదండి, ఆ తర్వాత బుక్ చూస్తాను. ఫ్రెండ్స్ దేనికైనా సేమ్ సబ్జెక్ట్స్ ఇదే కదా, ఎండోమెంట్ తీసుకున్నా ఏ గ్రూప్స్ తీసుకున్నా దేన్ని తీసుకున్నా ఫస్ట్ ఇవైతే కామన్ సబ్జెక్ట్స్. ఇవైతే మనం కంప్లీట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కానీ అప్డేట్లు కానీ ఉంటే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందండి. ఆ తర్వాత కావాలంటే వేరే పేపర్స్ ఏమైనా చూద్దాము. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కట్ చేస్తున్నాను. ఇదైతే ఫోటో పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే ఏ టైం టేబుల్ వేసుకున్నాను అది మీకు చూపిస్తున్నాను. ఈరోజు డేట్ 11th కాబట్టి 11th సెప్టెంబర్ మంత్ 2025. ఫస్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్ అండి, సెప్టెంబర్ మంత్ స్టార్ట్ చేస్తున్నాను. మోడర్న్ ఇండియన్ హిస్టరీ వచ్చి యూరోపియన్స్ రాక బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఇంకా పాలిటీ వచ్చి పార్ట్ 1లో వచ్చి చారిత్రక నేపథ్యం రాజ్యాంగ రచన. అండ్ ఇండియన్ జాగ్రఫీలో వచ్చి భారతదేశ ఉనికి విస్తరణ అండి. ఫ్రెండ్స్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితే చూడండి, ఏదైనా బుక్ కానీ లేదంటే ఆన్లైన్ కోర్స్ కానీ చూడండి. ఒకవేళ తెలిస్తే తర్వాత చెప్తాను, మీరు ఒకవేళ తెలిస్తే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఏ సబ్జెక్ట్ అంటే ఏ ఎగ్జామ్ తీసుకుని అన్నిటికీ కామన్ సిలబస్ ఉంటుంది కదండి చాలా వరకు. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ కామన్ కదా, సో కరెంట్ అఫైర్స్ అంట, హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ, ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా జనరల్ సైన్స్లో ఏంటది ఫిజిక్స్ అంట, ఇంకా బయాలజీ, ఇంకా కెమిస్ట్రీ అవన్నీ ఉంటాయి. సో ప్రజెంట్ అవి అయితే పక్కన పెడుతున్నాను. డిజాస్టర్ అని చూద్దామండి. ఫస్ట్ ఇవైతే మెయిన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయితే తర్వాత చూద్దామండి. ఇంకా గ్రూప్ 2లో అయితే ఇంకా ఏపీ హిస్టరీ ఉంటుంది, బట్ ఈ ఎగ్జామ్స్కి ఉంటుంది కాబట్టి దాన్ని నేను ప్రిఫర్ చేయట్లేదు. ఇదండి ఈరోజు వీడియో.